హరే రామ 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 హరే జై శ్రీకృష్ణ జీ రేపు ఇది మున్సిపల్ ఆఫీస్ పక్క రోడ్ ఇది కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానానికి మార్గం గోకొండదంతా మున్సిపల్ ఆఫీసు బాపట్ల మున్సిపల్ ఆఫీసు. సో బాపట్లలో కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానానికి దారిది ఈజీగా 100 ఫీట్స్ మెయిన్ రోడ్లోనే పాల్గొ స్టాండ్ ఇందాక చూసాము దేవస్థానం. ఆ దేవస్థానానికి దాటిన తర్వాత దాని పక్కన ఒక స్ట్రీట్ కదా రెండో స్ట్రీట్ అది శ్రీకృష్ణ మందిరం చూసిన రైలుపేటలో చూసిన ఫస్ట్ స్ట్రీట్ అనమాట. ఫస్ట్ స్ట్రీట్ మున్సిపల్ ఆఫీసు ఆ రోడ్డు కాకుండా దాని పక్క రోడ్ అంతే. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర చూడండి స్ట్రీట్లోనే ఉంది బాపట్లలో. అందరూ దర్శించుకోండి. దర్శన వాటికి జరుగుతుంది. సో ఊరి ప్రజలందరూ నిత్యం వస్తుంటారు. పక్క ఊరి ప్రజలు అందరూ కూడా రావచ్చు. ఎవరైనా ఏ ఊరి నుంచి రావచ్చు, ఎక్కడి నుంచి రావచ్చు, స్వామివారిని దర్శించుకోవచ్చు. దేవస్థానం వీధి సో నాకు కనిపించేది నెక్స్ట్ కళ్యాణ వెంకటేశ్వర కనిపించింది చూడండి. సో కనుక్కున్నాం లాస్ట్కి ఇట్లా కనిపించింది. గుడి కూడా వచ్చేసింది దేవస్థానం. శ్రీ శృంగేరిలో శ్రీ శ్రీ జగద్గురు శంకరాచార్య మహా సంస్థానం శ్రీ శారదాపీఠం శృంగేరి కర్ణాటక. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం బెండపూడి వారమమ్మ గారి తోట అది ఉంది. అది కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానం. సో ప్రతి ఒక్కరు చూడొచ్చు, వచ్చి దర్శించుకోండి, దర్శన భాగం చేసుకోండి, ఆయన శరణ పొందండి. ప్రతి ఒక్కరు ఆయన శరణ దర్శనం చేసుకొని ఆయనకు ఆశీర్వాదాలు తీసుకొని వెంకటేశ్వర ఆశీర్వాదాలు తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని మీరు ఓం నమో వెంకటేశాయ అని నామస్మరణ కూడా చేయండి. చాలా బాగుంటుంది. శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర దేవస్థానం రెండు ఉన్నాయి. సో శ్రీ జగద్గురు శంకరాచార్యులు దీంట్లో ఉన్నట్టున్నారు, దానివల్ల ఆయన పేరు పెట్టినట్టున్నారు. సో ఆయన ఇక్కడ నిత్యం జపిస్తుంటారు అనమాట. శ్రీ శృంగేరి జగద్గురు మహాసంస్థానం దక్షిణాంనాయ శ్రీ శారదాపీఠం శృంగేరి వారు ఇక్కడికి వచ్చి ఎప్పుడు దీని ప్రధాన అర్చకులుగా పీఠాధిపతులుగా ఉండొచ్చు అనుకుంటా. నేను దాని గురించి తర్వాత తెలుసుకుని వీడియోలో తెలియజేస్తాను. ఓకే. శ్రీ శృంగేరి శ్రీ శారదాపీఠంకు బహుముఖ సేవ చేసినందుకు డాక్టర్ శ్రీ జీవి సుబ్బారావు ధర్మాధికారి 25/6/2022 బెంగళూరు శారదాపీఠం శాఖ ఆవరణలో శ్రీ 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 విధుశేఖర భారతి తీర్థ మహాస్వామి వారు మరియు శ్రీ శృంగేరి శారదాపీఠం పాలనాధికారి. అదేదో మ్యాటర్ ఉంది. సో వాళ్ళు ఏదో ఇచ్చినట్టున్నారు బహుమానం, జ్ఞాపపీఠకి జ్ఞాపకార్థం ఏదైనా బహుమతి ఇచ్చినట్టున్నారు. చూడచ్చు. ఇంకా ఏంటో డెడ్ వీటిలో హౌసెస్ ఉంటాయి. చూడచ్చు. సో వీడియో అటు పాస్ చేస్తాను. హరే రామ రామ హరే ఓం నమో వెంకటేశాయ నమో నమః. సో ఇక్కడ మనం చెట్లు బయటకు చేసి వెళ్తాం. వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకో వీడియో తీస్తాను. ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు దయచేసి ఈ వీడియో చూస్తున్నప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దయచేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్స్ జర్నీ లైఫ్, టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. సో ఈ రెండు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా మీకు ప్రతి ఒక్క వీడియో టెంపుల్స్ వీడియోస్ మీరు చూడొచ్చు, దర్శనం చేసుకోవచ్చు. ఏ ఊర్లో ఏ టెంపుల్స్ ఉన్నాయి, ఏ హిందూ టెంపుల్స్ ఉన్నాయి, ఎలా దర్శనం చేసుకోవాలి, ఎలా వెళ్ళాలి రూటు మీకు చెప్పబడి ఉంటుంది. ఆ యొక్క దేవాలయ యొక్క స్థల పురాణం, చరిత్ర పురాణం ఏదైనా ఉంటే దాని దేవాలయం వాళ్ళు చెప్పిన ప్రకారం అక్కడ ఉన్నటువంటి
అక్కడ ఉన్నటువంటి స్థల పురాణం ప్రకారం అక్కడ ఉన్నటువంటి విషయం ప్రకారం మీకు అన్నీ తెలియజేస్తాను. సో అక్కడ ఏదైనా లేఖనం అంటే అప్పుడు మీరు మిగతా పండితులు కానీ ఆ పండితులు కానీ ఆడ పూజలను కానీ ప్రధాన అర్చకులు కానీ అర్చకులు ఎవరైనా ఉంటే వాళ్ళని తెలుసుకొని మీకు తెలియజేస్తాను. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే హరే. అది విషయం చూడొచ్చు.